ఈ ఆరుద్ర నక్షత్రానికి అధిపతి రాహువు. ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎప్పుడూ కూడా బాధ్యతారాహిత్యంగా ఉంటారు. అంటే తమ బాధ్యతల పట్ల విధేయతతో కష్టపడి పనిచేస్తారు. ఈ రాశికి అధిపతి అయిన రాహువు పరిశోధకుడు కాబట్టి ఈ నక్షత్రంలో జన్మించిన వారు జన్మతః మేధావులుగా జన్మిస్తారు. అనేక విషయాల గురించి జ్ఞానాన్ని పొందాలి అనే కోరిక వీరిలో బలంగా ఉంటుంది. అనగా ఒక విషయం అని కాదు, అన్ని విషయాల పట్ల ఎంతో కొంత అవగాహనను కలిగి ఉంటారు. చాలా ఉత్సాహంగా ఉంటారు. కానీ ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించాడు కాబట్టి, అంటే శివుడు జన్మ నక్షత్రమైన ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులకు వారి జీవితంలో బాధలు ఎక్కువగా ఉంటాయి. అందరితో మర్యాదగా ప్రవర్తిస్తారు. మనసులో ఎంత బాధ ఉన్నా సరే బయటికి వ్యక్తపరచరు, ఎదుటి వారికి తెలియనివ్వరు. ఈ నక్షత్ర జాతకులు వ్యాపారం నుండి పరిశోధన వరకు అన్ని వ్యాపారాల్లో అడుగు పెడతారు. అంటే ఏ రంగంలో అయినా సరే వీరు అడుగు పెడితే కనుక వారి కష్టంతో విజయాన్ని సాధించగలుగుతారు. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు అని సులభంగా అంచనా వేస్తారు. ఆరుద్ర నక్షత్రం వారు మంచి మానసిక విశ్లేషకులు అని చెప్పవచ్చు. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటంలో ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అంటే వీరితో మాట్లాడుతున్న ఎదుటి వ్యక్తి యొక్క స్వభావం ఏంటి, వారు నటిస్తున్నారా లేదా అని వీరు సులభంగా అంచనా వేయగలుగుతారు. కానీ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు బయటికి ప్రశాంతంగా కనిపించవచ్చు, కానీ ఎల్లప్పుడూ కూడా వారి మనసు లోపల సుడిగాలిలాగా ఆలోచనలు వేగంగా చేస్తూ ఉంటారు. ప్రతి విషయాన్ని కూడా లోతుగా విశ్లేషించడం వీరికి ఒక అలవాటు. కానీ ఈ నక్షత్రంలో జన్మించిన జాతకులు శివుడు అంటే బోలాశంకరుడి యొక్క అనుగ్రహంతో జన్మించినందున వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది, ఆవేశం అధికంగా ఉంటుంది. అంటే ఒక్క క్షణంలో వీరి మూడ్ మారిపోతూ ఉంటుంది. కానీ జీవితంలో ఈ నక్షత్రంలో జన్మించిన వారు పైకి ఎదగాలి అనుకుంటే కోపాన్ని అదుపులో ఉంచుకోవటం ఉత్తమం. పరిస్థితులు ఎప్పుడూ కూడా వీరిని పరీక్షిస్తూనే ఉంటాయి. ముందు చెప్పినట్లుగా వీరికి జీవితంలో బాధలు కష్టాలు ఎక్కువగా ఉన్నా వాటిని ఒంటి చేత్తో ఎదుర్కొని తట్టుకోగల సామర్థ్యాన్ని భగవంతుడు వీరికి ప్రసాదిస్తాడు. కానీ ఎప్పుడూ కూడా కష్టాలను తట్టుకుని వారి కుటుంబ సభ్యులను రక్షించుకుంటారు. బహుశా అందుకేనేమో వీరు చాలా అనుభవంతో పరిణతితో ఉంటారు. వీరి సమస్యలను బయటికి చెప్పుకోకుండా వారి దగ్గరే వారి లోపల ఉంచుకోవటం వారి లక్షణాల్లో ఒకటి. రహస్యంగా ఉంటారు. సొంత ఆలోచనలతో సమస్యలను పరిష్కరిస్తారు. మల్టీ టాస్కింగ్ అనేది వీరిలో ఉన్న ఒక బలమైన అంశంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అలాగే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారికి ఆధ్యాత్మికత వైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి విషయం పట్ల ఎందుకు ఎలా అని ప్రతి విషయం గురించి ఆరా తీసి తెలుసుకుంటారు. వీరిలో ఎక్కువ శాతం మంది సొంత ప్రదేశాన్ని విడిచి బతుకుతారు. మరో మాటల్లో చెప్పాలి అంటే ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వారు పని కోసం విదేశాలకు వెళ్ళవచ్చు. వారు పుట్టిన ప్రదేశం కాకుండా వేరే ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకోవటం కానీ లేదా వ్యాపారాలు మొదలు పెట్టడం కానీ చేస్తారు. 32 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు ఈ మధ్యలో ఉన్న 10 సంవత్సరాలు వీరు అద్భుతమైన సమయాన్ని గడుపుతారు.